వైఎస్ వర్సెస్ వైఎస్ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కడప ఎంపీ స్థానంలో ఇదే జరగబోతోంది. 2 సార్లు ఎంపీగా గెలిచిన తమ్ముడు అవినాష్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. వివేక హత్య కేసులో అటు పోలీసులతో పాటు సొంత కుటుంబీకుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ను రాజకీయంగా చిత్తు చేసే వ్యూహంలో భాగంగానే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కడప గడపలో విజయం ఎవరిదనే చర్చ తెరపైకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. గత ఎన్నికల తర్వాత అసలు జెండా మోసేవారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికార వైసీపీతో ఢీ అంటూ ముందుకొచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంటు సీట్లకు గాను ఆల్రెడీ అభ్యర్థులుగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. గడప గడపలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్య అసలు సిసలైన పోటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ తరపున కడప అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పేరుని ప్రకటించారు జగన్. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలని బరిలోకి దింపుతోంది ఆ పార్టీ హైకమాండ్. దీంతో అక్కాతమ్ముడి మధ్య పోరు రసవత్రంగా మారనుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో అది గట్టి పట్టున్న కడప జిల్లాలో వివేకానందరెడ్డి హత్య తర్వాత వైసీపీపై ఆరోపణలొచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో చిక్కుకోవడంతో గెలుస్తాడా లేదా అనే డైలమా ఉంది. దీనికి తోడు వివేకా కుమార్తె సునీత హంతకులకు ఓటేయద్దని కోరడం మరింత ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. దీని కొనసాగింపుగానే కడప ఎంపీగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగుతుండటంతో వైసీపీకి గట్టి దెబ్బ తగలడమే కాదు, అక్క చేతిలో తమ్ముడు చిత్తవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే తాను పోటీలో ఉంటున్నట్టు షర్మిల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల గురించి, క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సిఈసి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. ఈ సిఈసి మీటింగ్లో 114 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతావి కూడా త్వరలోనే వారం రోజుల లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి జాబితాలోనే కడప పార్లమెంటుకు షర్మిల పేరు ఖరారు కావడంతో ఇరు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. 4 దశాబ్దాలుగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ కుటుంబం బరిలో ఉంది. 2014-2019 ఎన్నికల్లో 2 సార్లు అవినాష్ రెడ్డి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. 3వ సారి బరిలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్య రీతిలో అవినాష్ రెడ్డిపై పోటీకి షర్మిల సై అంటున్నారు. దీంతో వైఎస్ వర్సెస్ వైఎస్ అనే నినాదం తెరపైకొచ్చింది. ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు, అధికారం కోసం చేస్తున్నది కాదు, వారసత్వం కోసం చేస్తున్నది కాదు, ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు. ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం. తండ్రి చావు కోసం కొట్లాడుతున్న, న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం, భర్తను క్రూరాతి క్రూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం, చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను. అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఒక పులివెందుల ప్రజలే కాదు, ఒక కడప జిల్లా ప్రజలే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజం పక్కన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, హత్య రాజకీయాలను చీకొట్టాలి, హంతకులను కాపాడుతున్న వాళ్లకు కూడా ఒక గుణపాఠం కావాలి, నిజం గెలవాలి. అవినాష్ రెడ్డి లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఆమె టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. డిఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి, అహ్మదుల్లా వంటి సీనియర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు షర్మిల. ఇటీవల వివేకా వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం పేరిట భారీ సభను సునీతతో కలిసి షర్మిల నిర్వహించారు. మరోవైపు తెర వెనుక షర్మిలకు టీడీపీ సీనియర్లు మద్దతిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్, అవినాష్ లక్ష్యంగా కడప జిల్లాలో నేతలంతా ఏకమవుతున్నారు. కాంగ్రెస్ నేతల్ని యాక్టివ్ చేయడం సహా వైసీపీలో ఉన్న పలువురు ద్వితీయ శ్రేణి నేతలతో రహస్యంగా షర్మిల చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. గెలిపే లక్ష్యంగా కడప జిల్లాపై ఆమె ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. వివేకా హత్య కుటుంబ సభ్యులు చేసిన హత్య అని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా షర్మిల ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది.
అవినాష్ రెడ్డి కేంద్రంగా ఈసారి రాజకీయం సాగనుందని విశ్లేషకులు అంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ పాత్రపై ఇటీవలే జగన్ స్పష్టత ఇచ్చారు. ఓ రకంగా అవినాష్కు ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు. అవినాష్ ప్రచారం కూడా ప్రారంభించేశారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న అవినాష్ అసంతృప్తి నేతలతో ఎక్కువగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టి విజయాన్ని జగన్కి బహుమతిగా ఇవ్వాలని ఆయన పట్టుదలగా ఉన్నారని టాక్. 2017 స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివేకానంద పోటీ చేశారు. కానీ ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. తర్వాత ఆయన హత్యకు గురి కావడం, దాని వెనక అవినాష్ హ్యాండ్ ఉందని స్వయంగా కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్న నేపథ్యంలో కడపలో గెలుపు ఏపీ అంతటా ఉత్కంఠగా మారింది.